రామచంద్రపరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 317వ భాగం. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రామా, ఈ కథను నీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఎవరి జీవితాన్నైనా పరిశీలించు, ప్రతి ఒక్కరి జీవితంలో పూర్వజన్మలకు సంబంధించినటువంటి బంధువులు లెక్కకు మించి ఉంటారయ్యా. కాబట్టి వారిలో ఎవరిని గ్రహించాలి, ఎవరిని పరిత్యజించాలి? అందువల్ల రఘునందన, నేను చెప్పే మాట విను. విషయ తృష్ణలని త్యజించడమే శాంతికి ఉపాయం. ఒకే ఒక ఉపాయం ఏంటంటే శాంతికి తృష్ణని దూరం చేయడమే, అంతేగాని వాటిని గ్రహించడం కాదు సుమా. మామూలుగా నువ్వు ఒక ఆలోచన చేసావనుకో, ఆ ఆలోచన అంతటితో ఆగిపోదు. ఆ ఆలోచన మరొక ఆలోచనకి దారితీస్తుంది, ఆ ఆలోచన మరొక ఆలోచనకి దారితీస్తుంది, అలా మరొకటి మరొకటి మరొకటి, ఇలా చింతనతోనే చింత పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు అగ్ని మండుతూ ఉంది, మండుతున్నటువంటి అగ్నిలో చిదుగులు వేస్తున్నాం అనుకో, ఒక్కొక్క చిదుగు వేసే కొద్దీ అగ్ని ప్రజ్వలిల్లుతుంది, పెద్ద మంట వస్తుంది. అర్థమైందా? ఆ చిదుగులు ఏం చేస్తాయి? ఒకదానికొకటి ఆ కలిసి ఆ మంటను పెద్దదిగా చేస్తాయి. అలాగే ఒక్కొక్క చింత మరొక చింత, మరొక చింత, మరొక చింత, మరొక చింత పోగై తాపం అనేది పైకి పొంగుతుందయ్యా. కాబట్టి ఆ చిదుగులని మెల్లగా ఒక్కొక్క ఇప్పుడు మా మంటను ఆర్పేయాలంటే ఏం చేయాలి? చిదుగులు వేయడం మానేయాలి. చిదుగులు వేయడం ఎప్పుడైతే మానేస్తామో మంట మెల్లగా తగ్గిపోతుంది. అలాగే ఆలోచించడం మానేస్తున్నట్లయితే, ఆలోచించడం మానివేయి. కట్టెలు వేయడం ఆపేస్తే అగ్ని చల్లారినట్లు మనసు కూడా శమిస్తుంది, చింత కూడా శమిస్తుంది. రాఘవా, నీవు ధ్యేయవాసన త్యాగం అనేటువంటి మనం చెప్పుకున్నాం గతంలో. ధ్యేయవాసన త్యాగం అంటే ఏంటో మళ్ళీ ఇప్పుడు మనం తను చెప్పుకోబోవటం లేదు. గత ఎపిసోడ్లో జరిగిన ధ్యేయవాసన త్యాగం అంటే ఏంటని. ఈ ధ్యేయవాసన త్యాగం అనేటువంటి రథం ఎక్కి కృపాదృష్టితో ఉదారత్వాన్ని చేపట్టి దీనులైన వారి పట్ల వారిని ఆదరిస్తూ వ్యవహరించు, నిర్వహించు అని ఇక్కడ ఆశీర్వాదం చేస్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. కాబట్టి ఆ విధంగా నీవు ఉండగలిగితే ఎలాగా ధ్యేయవాసనలు అనేటువంటి రథం ఎక్కి నువ్వు ఎలా ఉండాలి? నువ్వు దీనులైన వారిని ఆదరిస్తూ వ్యవహారంలో నిర్వహిస్తూ నీ యొక్క విధి విధానాలన్నిటికీ కూడా నీవు జరుపుకుంటూ వెళ్ళినట్లయితే, అలాగే నువ్వు నిర్వహిస్తూ ఉన్నట్లయితే దానిని నువ్వు ఒక రకంగా బ్రహ్మీ స్థితిలో ఉన్నట్టు లెక్క. ఆ స్థితే స్వచ్ఛము, నిష్కామము, ఉపాధిరహము రహితము అయినటువంటి బ్రహ్మీ స్థితితో లెక్క అనమాట. బ్రహ్మీ స్థితిలో ఉన్నవాడవు నువ్వు అవుతావు. అటువంటి బ్రహ్మీ స్థితి
ఎక్కడో దూరంగా లేదబ్బాయి, అది నీలోనే ఉంది. ఈ స్థితి ఎక్కడో లేదు, నీలోనే ఉంది. అయితే నువ్వు దాన్ని గుర్తించలేకపోతున్నావు, నాలోనే ఉన్నది అని గుర్తించలేకపోతున్నావు. కాబట్టి ఈ బ్రహ్మీ స్థితిని పొందగలిగితే ఎవరైనా సరే ఈ బ్రహ్మీ స్థితిని పొందగలిగినట్లయితే వాడు మూఢుడైనా సరే కొంతకాలానికి వాడు ప్రాజ్ఞుడు అవుతాడయ్యా, జ్ఞాని అవుతాడు ఈ బ్రహ్మీ స్థితిని పొందగలిగితే. రామా, పూర్ణమైనటువంటి మనసుతో చూస్తే ప్రపంచం అంతా పూర్ణంగా కనబడుతుంది. నీ మనసుని పూర్ణం చేసుకుని నువ్వు చూసినట్లయితే ప్రపంచం అంతా కూడా నీకు పూర్ణంగా కనపడుతుంది. నీవు ఎటువంటి దృష్టితో చూస్తావో ప్రపంచం నీకు అటువంటి దృష్టితోనే నిండి కనపడుతుంది. నీ దృష్టి ప్రకారమే సృష్టి ఉంటుంది. ఈ దృశ్యం అనేది చూడండి, ఏ దృశ్యమైనా సరే దృష్టితో కప్పేసినట్లయిపోతుంది. నీ దృష్టి పోయి ఆ దృశ్యం మీద ఎప్పుడైతే పడుతుంది, దృశ్యం అంటే ప్రాపంచిక పదార్థాలన్నీ దృశ్యం అంటా ఉంది, ప్రపంచమే దృశ్యం అంటే. నీ దృష్టి పోయి కానీ ఆ పదార్థం మీద పడినప్పుడు, నీ దృష్టి పోయి ఆ దృశ్యం మీద పడినప్పుడు ఆ దృశ్యము ఈ దృష్టి చేత కప్పబడుతుంది. ఈ దృష్టి చేత ఆ దృశ్యం కప్పబడుతుంది. అప్పుడు దృశ్యం కనపడదు, నీకేంది దృష్టే కనపడుతుంది. నువ్వు చూసేది దృష్టే, అక్కడ ఉండేది దృష్టే, అంతే కదా. ఇక్కడ దృశ్యం కనపడదు, నీ దృష్టి పోయి ఆ దృశ్యం మీద పడితే ఇక ఆ దృశ్యం కనపడదు, దృష్టే కనపడుతుంటుంది. నువ్వు చూసేది దృష్టే, అక్కడ కనిపించేది దృష్టి అన్నమాట. అక్కడ ఉన్నది దృశ్యం కాదు, దృశ్యం కాదు, దృష్టి. ఆ దృష్టి అయిపోతుంది. ఏం చేతనంటే ఈ దృష్టి పోయి దాని మీద పడ్డప్పుడు అది కూడా దృష్టిగా మారిపోతుంది. దృశ్యం అడుక్కుపోయింది, దృష్టి పైకి వచ్చిందన్నమాట. అప్పుడు ఈ కొసా దృష్టే ఆ కొసా దృష్టే, రెండు దృష్టి కలిసిపోయినాయి. ఇదేనయ్యా అద్వైత భావన అంటూ ఒక గొప్ప ఉపమానాన్ని చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. చాలా చోట్ల దీన్ని వాడుతూ ఉంటారు, ఈ యోగ వాసిష్టంలో చెప్పినటువంటి ఉపమానాన్ని. ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఏది, మనస్సు పూర్ణమైతే జగమంతా పూర్ణమవుతుంది అన్నటువంటి మాటకి ఒక్క ఉపమానాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. నీవు పాదరక్షలు ధరించావనుకో, చర్మంతో తయారు చేసిన పాదరక్షలు చెప్పులు వేసుకున్నావు అనుకో, నీకు మొత్తం భూమండలం అంతా కూడాను చర్మంతో కప్పబడినట్టు అవుతుంది అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. నీవు కాళ్ళకి నీవు ప్రపంచం అంతా చర్మంతో కప్పాల్సిన అవసరం లేదు. నీ కాళ్లకు చర్మంతో చేసిన చెప్పులు వేసుకున్నావు అనుకో, ఆ పాదరక్షలతో నువ్వు ఎంత దూరం నడిస్తే అంత దూరం భూమి కనపడదు, చర్మమే కనపడుతుంది. నువ్వు ఎక్కడికి పోయినా నీకు చర్మమే కనపడుతుంది, కానీ భూమి కనపడదు. భూమండలం అంతా చర్మంతో కప్పాల్సిన పని లేదు. నువ్వు కాళ్ళకు పాదరక్షలు వేసుకుంటే చాలు, చర్మంతో కూడాను. ఎంత దూరం తిరిగితే అంత దూరం నీకు అదంతా కూడాను, ఎంతకాలం తిరిగితే అంతకాలం, ఎంత దూరం అంత ఆ చర్మంగానే నీకు అనుభవానికి వస్తుందన్నమాట. నేలంతా చర్మంతో నిండిపోయినట్టు కనపడుతుంది అన్నమాట. ఆ కాళ్ళకు భూమి ఎంత, కాళ్ళ కింద ఎంత భూమి మీద నువ్వు నడిస్తే అంతా కూడా చర్మమైనట్టు, చర్మంతోనే చర్మమయమైనట్టు నీకు అనుభవానికి వస్తుందన్నమాట. ఇప్పుడు నీ దృష్టి అనేటువంటి పాదరక్షలు ఏంటి? ఇప్పుడు నీ దృష్టి అనేటివి పాదరక్షలు. నీ కాళ్ళు పెట్టుకుంటే, కాళ్ళు అంటే ఏంది? సంకల్ప వికల్పాలు అనుకో, నీ మనసు యొక్క సంకల్ప వికల్పాలని కాళ్ళు అనుకో, పాదరక్షలు వచ్చి దృష్టి అనుకో. ఆ పాదరక్షలు వచ్చి పరమాత్మ దృష్టి. సచ్చిత్తులు అనేటువంటి సత్చిత్తులు అనేటువంటి చెప్పులు వేసుకున్నాం అనుకో, ఏమున్నాయి నీ కాళ్ళు? ఏంటి? సంకల్ప వికల్పాలు అన్నమాట. ఈ సంకల్ప వికల్పాలు అనేటువంటి పాదాలను సచ్చిత్తులు అనేటువంటి ఆ పాదరక్షలో వేసుకొని నువ్వు నడుస్తూ ఉన్నావనుకో, ఇక నీకు ఆ మొత్తం ఆ సచ్చిత్తులతోనే మొత్తం ప్రపంచం అంతా నీకు ఇంకా ఈ సంకల్ప వికల్పాలతో
కాంటాక్ట్ ఉండదు. దేంతో ఉంటుంది? సచ్చిత్తులతో మాత్రమే. పాదరక్ష సచ్చిత్తులు అనేటువంటి పాదరక్షలతో మాత్రమే మొత్తం ఈ భూమి అంతా కూడాను ఆ సచ్చిత్తులతోనే, ఆ పాదరక్షలతోనే నువ్వు తిరిగినట్టు ఆ సచ్చిత్తులతోనే నీకు పూర్తిగా సంబంధం ఉంటుంది. ఇక లోపల సంకల్ప వికల్పాలతో సంబంధం ఉండదు అని ఇక్కడ వివరిస్తూ ఈ ఎపిసోడ్ని ఆపుతున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణ.